మనం బిజినెస్ నడిపిస్తున్నామా లేదా చారిటీ నడిపిస్తున్నామా? ఐ వాస్ దిస్ ఇస్ అఖిల్. ద బిగ్గెస్ట్ లై అబౌట్ ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన రెస్టారెంట్లో కానీ మన షాప్లో కానీ ఒక 20% ఆఫ్ పెట్టినాం అనుకో, నీ దగ్గరకు వచ్చే కస్టమర్స్ ఆ 20% కోసం మాత్రమే వస్తున్నారు అనుకో, నువ్వు డిస్కౌంట్ రన్ చేస్తున్నట్ట లేకపోతే క్లియరెన్స్ సేల్ పెట్టినట్ట? అట్లా కాదు. మనం బిజినెస్ నడిపిస్తున్నామా లేదా చారిటీ నడిపిస్తున్నామా? ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ ఇవ్వడం అంటే మన చేతులకి డబ్బులు తీసుకొని కస్టమర్కి ఇచ్చేయడమా? కాదు కదా. ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ పైసలు పోగొట్టుకోకుండా ఎట్లా పెట్టాలో, ఎట్లా ప్లాన్ చేయాలో మనం ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. హై బాస్, దిస్ ఇస్ అఖిల్. సో ఈ డిస్కౌంట్స్ అండ్ ఆఫర్స్లో ఫస్ట్ పాయింట్, ద బిగ్గెస్ట్ లై అబౌట్ ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్. అవును, మనకి తెలియని ఒక నిజం ఉంది. డిస్కౌంట్స్ అండ్ ఆఫర్స్లో యాజ్ అ కస్టమర్ మనం ఏమనుకుంటాం, అరే మన పైసలు సేవ్ అయినాయి అనుకుంటాం కదా. అదే ఒకవేళ నువ్వు ఓనర్ అయ్యి ఆలోచిస్తే, నువ్వు ఒకవేళ వెల్ ప్లాన్డ్గా డిస్కౌంట్స్ అండ్ ఆఫర్స్ రన్ చేయకపోతే నువ్వు లాస్లోకి వెళ్ళిపోతావు. ఎట్లనో నేను చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ మన రెస్టారెంట్లో కానీ మన షాప్లో కానీ ఒక 20% ఆఫ్ పెట్టినాం అనుకో, నీ దగ్గరకు వచ్చే కస్టమర్స్ ఆ 20% కోసం మాత్రమే వస్తున్నారు అనుకో, నువ్వు డిస్కౌంట్ రన్ చేస్తున్నట్ట లేకపోతే క్లియరెన్స్ సేల్ పెట్టినట్ట? అట్లా కాదు కదా. నువ్వు రన్ చేసే డిస్కౌంట్స్ కస్టమర్స్ పర్చేస్ వాల్యూ పెంచాలి కానీ నిన్ను లాస్లోకి తీసుకొని పోవద్దు. నువ్వు ఒక డిస్కౌంట్ రన్ చేసే ముందు నీ ఎంఆర్పిలో నీ ఫుడ్ కాస్ట్, నీ ప్రాఫిట్స్, నీ వేరియబుల్ కాస్ట్ అన్నీ నువ్వు ప్రీ ప్లాన్డ్గా ప్లాన్ చేసుకొని నువ్వు ఎంత డిస్కౌంట్ ఇచ్చుకోగలుగుతావు, నువ్వు లాస్లో కాకుండా అట్లీస్ట్ నువ్వు బ్రేక్ ఈవెన్లో అమ్ముకునేలా నువ్వు ప్లాన్ చేసుకోవాలి. 150 రూపీస్ ఒక ప్రోడక్ట్ ఉందనుకో, నువ్వు దాన్ని 99 రూపీస్కి అమ్ముదాం అనుకుంటున్నావు అనుకో, అప్పుడు ఆ 99 రూపీస్కి నువ్వు రీటైల్గా నువ్వు అమ్మితే అది నీకు మేకింగ్ కాస్ట్ ఎంత పడ్డది, ఇంక్లూడింగ్ ఆల్ ద ఫ్యాక్టర్స్ ఇంక్లూడ్ చేసుకొని, ఒకవేళ నీకు ఆ ప్రోడక్ట్ 50 to 70 రూపీస్ లోపల అవుతుంది అనుకో, నువ్వు డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా నువ్వు ఇంకొక 30 రూపీస్ అడ్వాంటేజ్లోనే ఉన్నావు కదా. దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు రన్ డిస్కౌంట్స్. పాయింట్ నెంబర్ 2, వై మోస్ట్ బిజినెసెస్ లూజ్ దేర్ మనీ ఇన్ ఆఫర్స్. నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నా, నేను చూసింది చెప్తున్నా. వన్ ఆఫ్ మై ఓల్డ్ బిజినెస్లో ఒక బ్రాండ్ విచ్ ఐ హ్యాడ్, దాంట్లో నేను కూడా ఒక ఆఫర్ ఇచ్చా. ఒక్కసారి కాదు, 2 సార్లు ఇచ్చా. కానీ ఇచ్చిన ప్రతిసారి నాకు బ్రేక్ ఈవెన్ కాదు కదా, నేను లాస్లోకే పోయినా. ఎందుకు అంటే ఆ పర్టికులర్ కంపెనీలో, ఆ పర్టికులర్ బ్రాండ్లో మెన్యూ కాస్టింగ్ సరిగా లేదు. నేను ఏదంటే అది ఇంతకు అమ్మేద్దాం, ఒక ఫిక్స్డ్ రేట్కి అమ్మేద్దాం అని నేను అనుకున్నా. సేల్ ఏమో చూస్తే 60,000, 70,000, 1 lakh టచ్ అయ్యేదాకా పోయింది ఒక రోజు కౌంటర్. కానీ లాస్లోకి ఎట్లా పోయినా నేను? ఎస్, ఏ ఆఫర్ అయినా, ఏ డిస్కౌంట్ అయినా నువ్వు ఇచ్చే ముందు నీకు ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉండాలి. నువ్వు ఎంత ఇవ్వగలుగుతావు అంతే ఇవ్వాలి. చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏ ఫైదా చెప్పు. అందుకనే మనం ఒక ఆఫర్ రన్ చేసే ముందు మెన్యూ ఇంజనీరింగ్ ఇస్ కంపల్సరీ. మనం ఎంత ఇవ్వగలుగుతాం, ఈచ్ ప్రోడక్ట్ మీద ఇవ్వగలుగుతామా లేదా స్పెసిఫిక్ ప్రోడక్ట్స్ మీద ఇవ్వగలుగుతామా, అసలు ఆఫర్లో ఏమేమి ఇంక్లూడ్ చేయొచ్చు. చిన్న ఎగ్జాంపుల్ కూడా మీరు తీసుకుంటే, ఒక బర్గర్ నేను 20% ఆఫ్ ఇచ్చే బదులు బర్గర్, ఫ్రైస్ ప్లస్ కోక్ ఈ 3 కలిపి అట్ ఫ్లాట్ 299 పెట్టు. కస్టమర్ తీసుకునే ఆర్డర్ వాల్యూ పెరుగుతుంది, నీకు రెవెన్యూ పెరుగుతుంది, నువ్వు లాస్లో రావు. సో దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు ప్లాన్ యువర్ ఆఫర్స్. అప్పుడు ఏమవుతుంది, నువ్వు నీ ఫుడ్ కాస్ట్ పర్సంటేజ్, నీ గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ పర్సంటేజ్ అండ్ నీ బ్రేక్ ఈవెన్ పర్ ఆర్డర్, ఈ 3 ఫ్యాక్టర్స్ కూడా నీకు బ్యాలెన్స్ అయ్యి యూ విల్ స్టిల్ బీ ఇన్ ప్రాఫిట్. ఒక్కవేళ ఇవి నీకు తెలియకపోతే నువ్వు ఆఫర్స్ రన్ చేసి వేస్ట్. ఆఫర్స్ అస్సలు రన్ చేయకు. పాయింట్ నెంబర్ 3లో రూల్ 1 గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా నీ మెన్యూలో స్టార్ ఐటమ్స్ కి డిస్కౌంట్ ఇవ్వకండి. నెవర్ గివ్ డిస్కౌంట్స్ ఆన్ యువర్ స్టార్ ఐటమ్స్. ఎందుకంటున్నానంటే, మీ మెన్యూలో స్టార్ ఐటమ్సే హైయెస్ట్ సెల్లింగ్ ఉంటాయి. అవునా? ఒక కస్టమర్ వచ్చి మీ షాప్లో ఏం బాగుంటాయి, ఇక్కడ ఏం బాగుంటాయి, ఏం తింటే మంచిగా ఉంటుంది అని అడిగినప్పుడు మీరు ఏం చేస్తారు? మీ స్టార్ ప్రోడక్ట్స్ని కదా మీరు సజెస్ట్ చేసేది. అప్పుడు రెగ్యులర్గా తినే కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక బ్యాడ్ హ్యాబిట్ అయిపోతుంది. ఏమని, ఈ ప్రోడక్ట్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నా, లేకపోతే అరే ఇది ఇప్పుడు తినే కంటే ఆఫర్లు వచ్చినప్పుడు తిందాం, తక్కువగా వచ్చినప్పుడు తిందాం అనుకొని చాలా మంది రెగ్యులర్ పర్చేస్ చేసే వాళ్ళు కూడా బ్యాక్ స్టెప్ వేస్తారు. పాయింట్ నెంబర్ 4, స్మార్ట్ డిస్కౌంటింగ్. దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ పాయింట్, బండిల్ ఆఫర్స్. అంటే ఏంది? ఇందాక నేను చెప్పినట్టు ఒక బర్గర్ని 20% ఆఫ్ ఇవ్వడం కంటే బర్గర్ ప్లస్ ఫ్రైస్ ప్లస్ కోక్ 3 కలిపి అట్ ఫ్లాట్ 299 ఇవ్వండి. సేమ్ వేలో ఒక బిర్యానీ ప్లస్ కోక్ ప్లస్ ఒక డెజర్ట్ ఫ్లాట్ 399కి ఇవ్వండి. అట్లయితే కస్టమర్స్ ఇంకా అట్రాక్ట్ అవుతారు, మీ యావరేజ్ ఆర్డర్ వాల్యూ ఇంకా పెరుగుతుంది, మీ రెవెన్యూ కూడా డెఫినెట్గా బూస్ట్ అవుతుంది. ఇట్లా ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు బిర్యానీ మీకు లో ప్రాఫిట్ మార్జిన్ అనుకోండి, కోక్ హై ప్రాఫిట్ మార్జిన్, డెజర్ట్ హై ప్రాఫిట్ మార్జిన్. ఇప్పుడు దీంట్లో మీరు ఇచ్చే డిస్కౌంట్ కంటే ఈ రెండిట్లో మీరు కొంచెం లూజ్ చేసుకున్నా యూ విల్ స్టిల్ బి ఇన్ ప్రాఫిట్. లేదా ఈ స్మార్ట్ డిస్కౌంట్స్లో మీరు చేసే సెకండ్ పాయింట్ ఏంటంటే, యాడ్ ఆన్ డిస్కౌంట్స్ ఇవ్వండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను పిజ్జా సెల్ చేస్తున్నాను అనుకోండి, ఒక పిజ్జా తీసుకుంటే
సెకండ్ ఐటమ్ మీద మీకు 50% ఆఫ్ ఇస్తానండి. లేదా ఒక పిజ్జా తీసుకుంటే సమ్ అదర్ ఐటమ్ మీద ఒక 25% ఆఫ్ ఇస్తానండి. దీనివల్ల ఏమవుతుంది, మీకు పిజ్జాలో వచ్చే ప్రాఫిట్ వచ్చేస్తుంది. సెకండ్ ఐటమ్ మీద మీకు 50% మీరు లూజ్ అవుతున్నారు అనుకున్నా, బట్ కస్టమర్స్కి తెలియదు కదా మనకు ఆ మేకింగ్ కాస్ట్ ఎంత అనేది. బట్ ఆ 50% మీరు ఒక్క ప్రోడక్ట్ మీద లూజ్ అవుతున్నారా అంటే నో, అది మళ్ళీ 2 ప్రోడక్ట్స్ మీద డివైడ్ అవుతుంది. సో బేసికలీ మీరు సెకండ్ ప్రోడక్ట్ మీద 50% ఆఫ్ ఇస్తున్నారంటే అది మీ ఫస్ట్ ప్రోడక్ట్ కాస్టింగ్ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. సో అలా బ్యాలెన్స్ చేసుకోండి. సో అది కూడా వన్ ఆఫ్ ద స్మార్ట్ వే టు గివ్ డిస్కౌంట్స్. సో ఇదే స్మార్ట్ డిస్కౌంట్స్లో మీరు ఫోర్త్ పాయింట్ ఏం చేయొచ్చు అంటే టైం బౌండ్ ఆఫర్స్. ఇవి ఎట్లుంటాయంటే మీరు చాలా కేఫేస్లో చూసుంటారు హ్యాపీ అవర్స్ అని, లేదా ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు ఆఫర్స్ ఉన్నాయి, ఈ ఒక్క మంత్లోనే ఆఫర్స్ ఉన్నాయి, ఈ ఒక్క వీక్లోనే ఆఫర్స్ ఉన్నాయి అని చెప్పి మీకు టైం బౌండ్ ఆఫర్స్ పెడతారు. దానివల్ల ఏమవుతుందంటే మొత్తం మంత్లో మీకు ఆ పర్టికులర్ డేస్లో రెవెన్యూ చాలా హై ఉంటుంది. బట్ రెవెన్యూ డ్రివెన్ మోడల్లో మీరు ఒకవేళ ప్లాన్ చేసుకుంటే బిజినెస్ మనీ కొంచెం లూజ్ చేసుకున్నా పర్లేదు, బట్ నేనైతే ₹1 కూడా లూజ్ చేసుకోమని చెప్పాను. సో ఆ టైం బౌండ్ ఆఫర్స్లో అయినా వెల్ ప్లాన్డ్గా మీరు డిస్కౌంట్స్ ఇచ్చుకోండి. డిస్కౌంట్స్ ఇస్తూనే మీరు చేయాల్సిన నెక్స్ట్ పని ఏంటి అంటే వాళ్ళని రిపీటెడ్ కస్టమర్స్లా మార్చుకోవడం. ఏ కొత్త కస్టమర్ మీ డిస్కౌంట్స్ వచ్చినా ఆ పర్టికులర్ టైం ఫ్రేమ్లోనే వచ్చి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ డిస్కౌంట్స్ కోసం వెయిట్ చేయకుండా ఎవ్రీ డే వాళ్ళకి రెగ్యులర్ గో టు ప్లేస్ మన ప్లేసే అయ్యేలా మీరు చేసుకోవాలి. ఎలా చేసుకోవచ్చు అది? విత్ యువర్ టేస్ట్, విత్ యువర్ అంబియన్స్ అండ్ గుడ్ హాస్పిటాలిటీ. పాయింట్ నెంబర్ 4, ఫస్ట్ టైం కస్టమర్ ఆఫర్స్. ఇవి ఎట్లుంటాయంటే ఎవరైనా కస్టమర్ ఫస్ట్ టైం మీ స్టోర్కి విజిట్ అవుతున్నా లేదా మీ దగ్గర నుంచి ఆర్డర్ పెట్టుకుంటున్నా వాళ్ళకి మాత్రమే ఎక్స్క్లూజివ్లీ మీరు కొంచెం హైయర్ డిస్కౌంట్స్ ఇచ్చుకోవచ్చు, లేదా ఒక ఐటమ్ ఫ్రీలో ఇచ్చుకోవచ్చు. దానివల్ల ఏమవుతుంది అఖిల్ అంటే అలా ఇవ్వడం వల్ల వాళ్ళు మనకి రిపీటెడ్ కస్టమర్స్లా మారడానికి ఛాన్స్ ఉంది. అండ్ వాళ్ళకి ఒక మంచి ఫీల్ మనం ఇవ్వగలిగితే దే విల్ డెఫినెట్లీ కీప్ అస్ ఇన్ దేర్ గో టు ప్లేస్. సో అలా ఫస్ట్ టైం వచ్చే కస్టమర్స్కి మనం ఒకటి ఫ్రీ ఇచ్చినా కొంచెం ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చినా వాళ్ళకి ప్రయారిటైజ్ అవుతాం మనం. నెక్స్ట్ టైం నుంచి వాళ్ళు ఎప్పుడు వెళ్ళాలనుకున్నా దే విల్ ఫీల్ దట్ అరే దే ట్రీటెడ్ అస్ వెరీ వెల్, అక్కడికి మళ్ళీ ఇంకొకసారి వెళ్దాం అనే ఫీలింగ్ వాళ్ళకి వస్తుంది. సో ఈ స్మార్ట్ డిస్కౌంట్స్ తర్వాత లెట్ us మూవ్ టు అవర్ నెక్స్ట్ పాయింట్, సైకలాజికల్ ప్రైజింగ్ ఇన్ అవర్ మెన్యూ. అవును, అ గుడ్ మెన్యూ ప్రైజింగ్ కెన్ బీట్ డిస్కౌంట్స్. సో ఇప్పుడు దీనిలో మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చేసుకుంటే మనం ఎప్పుడైనా మూవీ థియేటర్స్కి వెళ్ళినప్పుడు పాప్కార్న్ అమ్ముతారు కదా, దాంట్లో మీరు చూసుకుంటే 3 వేరియంట్స్ ఉంటాయి. ఆ 3 వేరియంట్స్లో స్మాల్, మీడియం, లార్జ్ ఉంటుంది. స్మాల్ ప్రైస్ నార్మల్ ఎఫోర్డబుల్ ఉంటుంది, ఒక ₹100 అనుకుందాం. బట్ మీడియం అండ్ లార్జ్లో చాలా గేమ్ ఉంటుంది. లార్జ్ ₹300 ఉంటే మీడియం కావాల్సుకొని 250 పెడతారు. ఎందుకంటే ₹100 ఏమో సరిపోదు అనుకుంటాం, కొంచెం ఎక్కువ తీసుకుందాం అనుకుంటే ఇది 250 ఉంటుంది, 300 ఉంటుంది. అరే ₹50 డిఫరెన్స్ ఉంది అని చెప్పి మనం లార్జ్కే వెళ్తాం. సో దిస్ ఈజ్ హౌ సైకాలజీ ఆఫ్ మెన్యూ ప్రైజింగ్ వర్క్స్. సో మనం మెన్యూ ఇంజనీరింగ్ చేసుకునేటప్పుడు అసలు మన బ్రాండ్కి ఆఫర్స్ డిస్కౌంట్తో సంబంధం లేకుండా మనం ఎంత డీసెంట్గా మెన్యూ క్రియేట్ చేసుకోవాలంటే కస్టమర్స్కి అసలు ఆఫర్ అడిగే ఛాన్సే ఇవ్వద్దు, మనం అంత మంచి ప్రైజింగ్ చేసుకోవాలి మెన్యూని. పాయింట్ నెంబర్ 6 లేదా మన లాస్ట్ పాయింట్, గోల్డెన్ రూల్ ఆఫ్ హ్యావింగ్ అ ప్రాఫిటబుల్ ఆఫర్. మీరు ఒకవేళ మీ ఫుడ్ బ్రాండ్లో ఆఫర్ ఇస్తున్నారు అనుకోండి, ఆల్వేస్ రిమెంబర్ ఒక 3 పాయింట్స్ మీరు మైండ్లో పెట్టుకోవాలి. పాయింట్ నెంబర్ 1, ఆ పర్టికులర్ ఆఫర్ వల్ల మీకు మీ రెవెన్యూ అనేది బూస్ట్ అవ్వాలి. పాయింట్ నెంబర్ 2, మీ యావరేజ్ ఆర్డర్ వాల్యూ షుడ్ డెఫినెట్లీ బూస్ట్ అప్. పాయింట్ నెంబర్ 3, మీకు మీ మార్జిన్స్ డిస్టర్బ్ అవ్వద్దు. కొంచెం తక్కువ ప్రాఫిట్ వచ్చినా పర్లేదు, బట్ మేక్ ష్యూర్ నో లాస్ నో ప్రాఫిట్ లో ఉన్నట్టు చూసుకోండి. సో ఒక ఆఫర్ అన్నా లేదా ఒక డిస్కౌంట్ అన్నా ఇచ్చే ముందు ఈ వీడియో కంపల్సరీ చూడండి. నేను చెప్పిన ప్రతి పాయింట్ నోట్ చేసుకొని బిజినెస్ లో లాస్ అవ్వకండి. సో ఈ వీడియోకి రిలేటెడ్ గా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా మీరు నాతో మాట్లాడాలనుకున్నా కమెంట్ డౌన్ బిలో. ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్.